రైల్వే కోడూరు నియోజకవర్గంలో జన సైనికుల పరిస్థితి ఎట్లా ఉందిరా అంటే కుడితిలో పడ్డ ఎలకలాగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఏంటంటే అన్నీ ఉన్నాయి, అల్లునోట్ల శని మాదిరి ఇక్కడ రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఒక రాష్ట్ర స్థాయి నేత తాతంశెట్టి నాగేంద్రరావు ఉన్నాడు. అయినా కానీ అక్కడ ఎటువంటి పురోగతి లేదు అని చెప్పేసి స్థానికంగా ఉన్న ఆ పార్టీకి చెందిన నేతలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఏంటంటే మొన్నటి వరకు అరవ శ్రీధర్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. దాదాపు ఒక 4-5 నెలల పాటు అరవ శ్రీధర్ ఇష్యూ అందరికీ నోటెడ్ అయిపోయిందనమాట. హర్ష వీణ విషయంలో అరవ శ్రీధర్ చేసింది ఏంటి అనేది సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్ అయిన అంశం అది. ఆ తర్వాత అదే విషయంలో అదే హర్ష వీణకు సంబంధించి అక్కడున్న జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర ఏం చేశాడు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. నడి రోడ్డు మీద మహిళను పట్టుకొని కొట్టాడు అని చెప్పేసి అప్పట్లో కూడా మళ్ళీ సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతల వల్ల పార్టీ అక్కడ బలోపేతం చెందకపోగా భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న రైల్వే కోడూరు స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు అక్కడ వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు ముఖ్యంగా రైల్వే కోడూరులో జనసేన నేతలు ఎంతమంది ఉన్నారు, అసలు క్యాడర్ ఎంతమంది ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉన్నాడో, గతంలో ఆయన ఇప్పుడు ప్రజెంట్ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన రూపానందరెడ్డి టీడీపీ నేత, ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీగా చెప్పుకోబడుతున్న రైల్వే కోడూరు నియోజకవర్గానికి అప్పుడున్న కూటమిలో ఉన్నటువంటి కొన్ని సమీకరణాల వల్ల అప్పటికప్పుడు అరవ శ్రీధర్ను జనసేనలో జాయిన్ చేయించడం, ఇతనికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడం, గెలిపించుకోవడం అన్నీ చకచకా జరిగిపోయినాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇంతకీ అరవ శ్రీధర్ జనసేన వైపు ఉన్నాడా, ఇటు టీడీపీ వైపు ఉన్నాడా, అక్కడ ఉన్న క్యాడర్ని ఏమని మోటివేట్ చేస్తున్నాడు అనే విషయంకి వస్తే మాత్రం అప్పుడప్పుడు సభలు సమావేశాలు లోకల్గా ఉన్నటువంటి క్యాడర్తో మీటింగులు పెట్టుకుంటున్నాడు. కానీ పూర్తి స్థాయిలో అక్కడ జనసేన బలోపేతానికి ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు అనేది మాత్రం ఎవ్వరికీ అందుబాటులో మీ పరిస్థితి. మొన్న ఒక 5-6 నెలలు ఈ ఇష్యూలో దాదాపు ఒక నెల 15 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ తర్వాత ఏదో మెల్లిగా బయటకు వచ్చాడు, ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకున్నాడు. దానికి సంబంధించి ఎనఫ్ ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు పార్టీకి సంబంధించి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న నేతలు కానీ లోకల్గా తిరగాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు నేతల వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోతా ఉన్న క్రమంలో వీళ్ళిద్దరు నేతలను తీసుకొని రేపు స్థానిక సమస్యలకు ఏ విధంగా వెళ్ళాలి అనే క్వశ్చన్ మార్క్ అయితే అక్కడ ఉన్న జనసేన నేతలు అక్కడ కార్యకర్తల్లో అయితే మెలుగుతున్న పరిస్థితి కనబడతా ఉందంట. పూర్తి స్థాయిలో ఈ ఇద్దరు నేతల వల్ల అక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి చాలామంది నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే బహిరంగంగా కూడా వీళ్ళిద్దరిని విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్న జనసేన పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ అక్కడ ముందుకెళ్లాలంటే ఇక్కడున్న నేతలు ఇంకొంచెం స్పీడప్ చేయాలి. ఈ ఇద్దరు నేతలు ఏదో గతంలో నామకే వాసిగా గెలిచాం, నామకే వాసిగా తిరిగామనే విషయాలను పక్కన పెట్టి కొంత క్యాడర్ను కలుపుకొని పోవాలని చెప్పేసి అక్కడున్న నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా అక్కడున్న ఏదైతే రూపానందరెడ్డి టీడీపీకి సంబంధించిన నేత రూపానందరెడ్డి ఉన్నాడో, దట్టు రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జి కూడా ఆయన, ఈ క్రమంలో అక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇది కూడా గ్రూపు రాజకీయాలు. ఈ గ్రూపు రాజకీయాలు అన్నీ కూడా మెలేసుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఆలోచనతో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన నేతల్లో అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అలాగే తాతంశెట్టి నాగేంద్ర, ఈ ఇద్దరు నేతలకు సంబంధించి వీళ్ళిద్దరూ కూడా కొంత వాళ్ళ మనసులు మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. ప్రవర్తన మార్చుకుంటేనే రైల్వే కోడూరులో జనసేన మనుగడ సాధ్యమవుతుంది. ఏదో పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ముందుకు వస్తున్నారే తప్ప ఈ ఇద్దరు నేతల వల్ల కొంత పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఆ భ్రష్టు పట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఇద్దరు నేతల్లో పరివర్తన రావాల్సిందే అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న క్యాడరు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉందంట. ముఖ్యంగా వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఇద్దరు నేతలు మారి ప్రజల దగ్గరికి వస్తే తప్ప పార్టీ మనుగడ సాధ్యం కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్యాడర్ను కలుపుకొని ముందుకు పోవాలి. ముఖ్యంగా దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో తాతంశెట్టి నాగేంద్రకు సంబంధించి అది కూడా కొంత ఆయన తగ్గించుకుంటే తప్ప అక్కడ ఉన్న క్యాడర్ కానీ పార్టీ కానీ బలోపేతం చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు స్థానిక సంస్థల విషయంలో అక్కడ ఉన్న క్యాడర్ పూర్తిగా కలత చెందినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఇద్దరు నేతలు కనుక కొంత సంయమనం పాటిస్తేనే రేపు పొద్దున పార్టీ భవిష్యత్తు అక్కడ కొంచెం గాడిలో పడే అవకాశం అయితే కనపడతా ఉంది అని చెప్పి స్థానిక నేతలైతే అనుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.